వెల్కమ్ టు జిగల్ రాజా యూట్యూబ్ ఛానల్. నైట్ నేను నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసి ఒక మూవీ చూసానండి. ఆ మూవీ దురంధర్ పార్ట్ 1. ఈ మూవీ ప్రజెంట్ రిలీజ్ అయిందండి. చాలా పెద్ద హిట్ అయింది. బట్ మూవీలోకి వెళ్ళి చూస్తే అయినా కూడా ఇంత పెద్ద హిట్ ఎందుకు అయిందా అని ఒక పెద్ద సస్పెన్స్. అంటే జనరల్ గా ఇంపాక్ మీద చాలా మూవీస్ వచ్చాయి ఇంతకు ముందు, మన తెలుగులో వచ్చాయి, హిందీలో వచ్చాయి, రకరకాల లాంగ్వేజెస్ లో వచ్చాయి ఇంపాక్ గురించి. కానీ ఈ మూవీలో అదేంటో ఒక డిఫరెంట్ గా అనిపించింది మూవీ చూస్తున్నంతసేపు. అంటే సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు పాకిస్తాన్ వాళ్ళకి ఎక్కువ పవర్ ఉంది, వాళ్ళలో వాళ్ళే కొట్టుకుచిచ్చేలా మనోడు ఒకడు వెళ్ళి చేస్తున్నాడు. అయినా కూడా వాళ్ళ పవర్ ఎక్కడ తగ్గకుండా, అంటే మనకి ఒక 10 years 15 years బ్యాక్ అంటే పాకిస్తాన్ వాళ్ళు ఇండియాకి వచ్చి అక్కడక్కడ బాంబ్ బ్లాస్ట్లు చేసి చాలా మంది చనిపోవడానికి కారణమయ్యారు కదా. ఆ పాయింట్ మీద ఫోకస్ చేసి దాన్నే ఎక్కువగా చూపించడానికి చూపించారు. కానీ మిగతాదంతా కూడా అంటే ఒక సినిమాకి కావాల్సిన స్టఫ్ సినిమాలో లేదు. లైక్ ఎలా అంటే మీకు సింపుల్ గా చెప్పాలి అంటే ఖడ్గం మూవీ ఉంది. ఖడ్గం మూవీ కూడా ఇండిపాక్ గురించే ఉంటుంది. అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇండియాలో బాంబులు పెట్టి అక్కడక్కడ చంపడం అండ్ మన ఇండియన్స్ ఎలా రియాక్ట్ అవుతారు అనే పాయింట్ మీద బాగానే చూపించారు. అండ్ దురంధర్ మూవీలో కూడా ఆ పాయింట్ ఉంది, ఆ సోర్స్ ఉంది చెప్పడానికి. ఎందుకంటే హీరోకి కొన్ని ఫ్లాష్ కట్ చేస్తూ ఉంటారు. ఆ ఫ్లాష్ కట్స్ కి రీజన్ అనేది మరి పార్ట్ 1 లో చూపించలేదు, మేబీ పార్ట్ 2 లో ఉండొచ్చు. పార్ట్ 2 కూడా అతి త్వరలో మన ముందుకు రాబోతుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే సినిమాలో కావాల్సిన ఎలివేషన్స్ పర్లేదు, కావాల్సిన ఆ ఎగ్జైట్ క్రియేట్ అవ్వలేదు. మీరు చూస్తే సినిమా హీరో ఇంట్రడక్షన్ ది ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయింది. ఆ సాంగ్ అండ్ పాకిస్తాన్ కి సంబంధించిన ఒక విలన్ క్యారెక్టర్ ఉంటారు, ఆయన ఎలివేషన్స్ తప్ప సినిమాలో ఏమీ ఉండదండి. మేబీ ఇది నచ్చకపోవడానికి ఇది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. సినిమా అసలు బొత్తిగా నచ్చలేదా అంటే అసలు డిఫరెంట్ గా ఉంది, బొత్తిగా నచ్చలేదని కూడా చెప్పలేవు. పర్లేదు, కాకపోతే సినిమా ఎగ్జైట్ క్రియేట్ చేయలేదు అంతే. ఒక్కొక్క సీన్ వచ్చేసి 5 నుంచి 6 నిమిషాలు, 7 నిమిషాలు, 8 నిమిషాలు అలా ఉంటాయండి బాబు. ఒక్కొక్క సీన్ డ్యూరేషన్ అంత లాగ్ పెట్టేసి ఓవరాల్ గా సినిమాని 3 గంటల 40 నిమిషాలు సినిమా చేశారు. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ కూడా దగ్గర 2 hours దగ్గర ఇంటర్వెల్ బ్లాక్ పడుతుంది. ఇంకా దురేందర్ మూవీ నన్నైతే అంత పెద్ద ఎగ్జైట్ అయితే చేయలేదు. పర్లేదు చూసిన కాడికి. అంటే ఆ మూవీకి ఆ హైప్ ఇచ్చిన విధానం, ఆ ట్రైలర్ లో వైలెన్స్ అవన్నీ చూసి ఓవరాల్ గా మూవీ చూస్తే పెద్ద ఎగ్జైట్ క్రియేట్ అవ్వలేకపోయింది. మేబీ అక్కడ డిసప్పాయింట్ అయి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. మేజర్ గా ఈ మూవీలో వచ్చిన పాయింట్ ఏంటంటే స్టోరీ లైన్ అన్నమాట. అంటే 10-15 years బ్యాక్ మన ఇండియాలో జరిగిన కొన్ని మారణ హోమం, అంటే ఒక బాంబ్ బ్లాస్ట్లు, అంటే టెర్రరిస్టులు మన ఇండియన్స్ పైన దాడి చేస్తే అక్కడ అవశేషాలు దొరకడం కానీ, ఇవన్నీ కూడా కొన్ని రియల్ పిక్స్, అంటే కొన్ని రియల్ వీడియోస్ మూవీలో పెట్టారు. మరి అది ఎలా డేర్ చేశారు, ఎలా సెన్సార్ వల్ల ఒప్పుకున్నారు అనేది తెలియదు. కానీ కొన్ని సీన్స్ అయితే చాలా క్రూషియల్ గా ఉంటాయి. పాకిస్తాన్ కి మన హీరో వెళ్ళిన తర్వాత అక్కడ విలన్ రియాక్ట్ అయ్యే విధానం, ఇద్దరు ఉంటారు అక్కడ. ఒక అతనేమో తన కొడుకుని కోల్పోతాడు, అతను ఒక విలను. ఇంకొక విలన్ వచ్చేసి పాకిస్తాన్ ని శాసించే ఒక విలన్ ఉంటాడు. అంటే అక్కడ డబ్బు నోట్లు తయారు చేయడం, అంటే అక్కడున్న కొడుకును కోల్పోయిన అతను గన్నులు, బాంబ్స్ అవన్నీ సప్లై చేయడం, అక్కడ అంటే అక్కడ ఉన్న వాళ్ళిద్దరు కలిసి ఇండియా పైన రివెంజ్ తీర్చుకోవడం, ఇదంతా జరుగుతుంటే హీరో అక్కడే ఉండి కళ్ళతో చూస్తూ ఉంటాడు. కానీ క్లైమాక్స్ దగ్గరికి వచ్చేసరికి సినిమా ఎలా అయిపోయిందంటే సడన్ గా కట్ చేసినట్టు, ఏంట్రా ఇంత నిరుత్సాహపరిచారు మూవీని అనే దారుణమైన ఫీల్ అయితే వచ్చింది భయ్య నాకు. సో ఫైనల్ గా మూవీ అయితే నాకు యావరేజ్ అని చెప్పుకోవాలి. అంత పెద్ద ఎగ్జైట్ అయితే క్రియేట్ చేయలేదు. బట్ మిగతా వాళ్ళకి నచ్చొచ్చు, వాళ్ళకి నచ్చొద్దా నచ్చలేదా అని మనం డిసైడ్ చేయడానికి లేదు. సో దురేందర్ మూవీకి సంబంధించిన రివ్యూ అయితే ఇది. మూవీ అయితే మాత్రం నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ లేకి వచ్చింది. ఒకవేళ చూడాలి అనుకుంటే అక్కడక్కడ కొన్ని క్రూషియల్ సీన్స్ ఉన్నాయి, చాలా టెర్రఫిక్ గా ఉంటాయి. ఆ చూపించే వైలెన్స్ విధానం అవన్నీ కూడా ఫ్యామిలీతో చూడాలా వద్దని ఇక మీరే డిసైడ్ అవ్వండి. నాకైతే ఫ్యామిలీని అవాయిడ్ చేసి చూస్తేనే బెస్ట్ అని. ఎందుకంటే ఫ్యామిలీ లేడీస్ కానీ చిన్నపిల్లలు కానీ అలాంటి క్రూషియల్ సీన్స్ చూడకుండా ఉంటేనే బాగుంటుందని నా అభిప్రాయం. సో ఇది గైస్ దురంధర్ కి సంబంధించిన మూవీ రివ్యూ. ఎలా అనిపించిందో కింద కామెంట్ లో తెలియచేయండి. మూవీ కనుక మీరు చూస్తే తప్పకుండా కామెంట్ లో చెప్పండి మూవీ ఎలా అనిపించిందో. ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలాగే పక్కన ఒక గంట సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకొని ఫర్దర్ గా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై, థ్యాంక్ యూ అండ్ జై హింద్.